ఎండోక్రైన్ గ్రంథులు అనేవి శరీరంలోని చాలా ముఖ్యమైన పనులను ఎదుగుదల నుండి మెటబాలిజం వరకు, రోగ నిరోధక శక్తి నుండి ప్రక్రియ వరకు నియంత్రించే హార్మోన్లను విడుదల చేసే ప్రత్యేకమైన గ్రంథులు ఇవి. ఈ ఎండోక్రైన్ గ్రంథులకు పర్సంటేజ్ అనే కొలత అంటూ ఉండదు. ఇవి శరీరంలో చిన్న గ్రంథులు మాత్రమే. కానీ వీటి నుండి వచ్చే హార్మోన్ల స్థాయిని మాత్రమే ఇవి రక్తంలో ఒక నిర్దిష్ట శ్రేణిలో ఉండాలి. ఇవి ఉత్పత్తి చేసే హార్మోన్ల స్థాయిలు మాత్రమే రక్త పరీక్షల్లో తెలుస్తాయి. అలాగే ఈ ఎండోక్రైన్ గ్రంథులు అనేవి బలిష్టంగా మన శరీరంలో ఉండాలంటే బలమైన ఆహారం, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్, పాలు, పెరుగు, అలాగే ఫిష్, ఇంకా చికెన్, ఇవన్నీ కూడా సమపాళల్లో తీసుకుంటే మన శరీరంలో ప్రతి ఒక్క గ్లాండ్ అంటే పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అలాగే పారాథైరాయిడ్ గ్రంథులు, అడ్రినల్ గ్రంథులు, ప్యాంక్రియాస్, గోనాడ్స్ గ్లాండ్స్, అలాగే పైనియల్ గ్రంథులు, థైమస్ గ్రంథులు, ఇంకా ఈ ఎండోక్రైన్ గ్రంథులు అనేవి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి.